ఓకే, హాయ్ ఫ్రెండ్స్. మనకి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో ఒకరు ఓడి గెలిచారు, ఒకరు తిట్టుకొని గెలిచారు. ఇంకా ఏమంటారు, గొడవలు అయితే ఇంకా అయిపోలేదు, బట్ విన్ అయిపోయారు. అది ఎవరు ఏంటి అని చెప్పేసి మనం ఈరోజు ఎపిసోడ్ రివ్యూలో తెలిసేసుకుందామా అండి. సో హాయ్ ఫ్రెండ్స్, మనం మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ డే 61 ఎపిసోడ్ రివ్యూ అన్నమాట. ఇక్కడ ఇంకా డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది వాసంత అండ్ కళ్యాణ్ గొడవ గురించి. నటరాజ్ మాస్టర్ కూడా వాసంతికి చెప్తారు. కాకపోతే తన ఏమంటుందంటే జాన్ భాను వాళ్ళందరితోటి, నీతు మాస్టర్ తోటి, నేను ఎంత కష్టపడి యాక్టర్ అయ్యి ఈ పొజిషన్కి వచ్చాను, తనని ఎంత వాల్యూ తోటి చూడాలని చెప్పేసి నేను అనుకుంటున్నా అని చెప్పేసి తను అర్థం చేసుకోవట్లేదు. సో పెళ్ళైన పనుండే ఇంతే అన్నట్టుగా చెప్తుంది. అక్కడ చాలా సేపు అంటే చాలా బోర్ అనిపించేసింది, వేస్ట్ అనిపించింది ఆ గొడవని. ఎందుకు అనన్నా అంటే అంతగా చేసిన నటరాజ్ మాస్టర్ అది అంత ఎక్కువగా చూపించలేదు వాళ్ళ మధ్యలో డిస్కషన్ని, బట్ వీడియో మాత్రం చాలా చూపించేశారు. సో ఇక్కడ అనేది మళ్ళీ మనకి గేమ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మనకి షిమ్కి ఎంట్రీ ఇచ్చేస్తుంది. మనకి మెగా ఛాలెంజ్లో వచ్చేసి 50 months కోసం అని చెప్పేసి చెప్తారు. సో ఇక్కడ వచ్చేసి 2 బ్యాచెస్గా ఉంటుంది. ఫస్ట్ బ్యాచ్లో వచ్చేసి 4 members, నెక్స్ట్ బ్యాచ్లో 3 members. సో గోల్డెన్ కపుల్స్ అయినటువంటి శాండ్రా మహేష్ని సెలెక్ట్ చేయమని చెప్తారు. ఫస్ట్ బ్యాచ్లో వచ్చేసి జాను భాను, నటరాజ్ మాస్టర్ వాళ్ళు, ఆమెర్ అండ్ అభిమానిక, వాసంతి, కళ్యాణ్ వీళ్ళు ఉంటారు. నెక్స్ట్ బ్యాచ్లో వచ్చేసి సిద్ధు, సోనియా, నూకరాజ్, శాండ్రా మహేష్ వాళ్ళు ఉంటారు. శాండ్రా మహేష్ వాళ్ళు ఆడినా ఓడిపోయినా కానీ వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అనేది అంతేం లేదు, బట్ బాండ్ క్రెడిట్స్ అయితే యాడ్ అవుతాయి. వాళ్ళు ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యారు కాబట్టి డిస్క్వాలిఫై అంటే ఓడిపోవడం అనేది ఏముండదు, బాండ్ క్రెడిట్స్ కోసం చెప్పేసి ఆడాలి. సో ఇక్కడ ఏంటనంటే అక్కడ ఒక తాడులాగా హ్యాంగ్ చేసేసారు, దానిపైన కాలు పెట్టేసి ఒక నెట్కి మొత్తం హార్ట్స్ ఉంటాయి. సో వాళ్ళకి సంబంధించినటువంటి వాని కాదు. సో ఎవరైతే నిన్నటువంటి ఛాలెంజ్లలో ఎవరైతే ఓడిపోయారో వాళ్ళు 3 hearts తీసుకురావాలి, విన్ అయిన వాళ్ళు 2 hearts తీసుకురావాలి. చాలా బాగా విన్ అయ్యారు, అమీర్ అభిమానిక విన్ అయ్యారు, నటరాజ్ మాస్టర్ విన్నారు కాబట్టి వాళ్ళు 2 hearts సరిపోతుంది. ఓన్లీ వాసంతి కళ్యాణ్ వాళ్ళు 3 hearts తీసుకురావాలి. బట్ అంటే కాకపోతే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏం జరిగింది అని అంటే అందరూ బాగానే ఆడారు, కింద పడుకుంటూ లేచుకుంటూ ఆడారు. కాకపోతే ఇక్కడ ఫస్ట్ విన్ అయింది వాసంతి కళ్యాణ్ వాళ్ళు. 3 hearts చాలా ఈజీగా పెట్టేశారు. ఫస్ట్ కాలుతోటి అన్నట్టుగా చూసారు, తర్వాత స్పీడ్గా వెళ్ళే మన చేయితోటి లాగేసుకున్నారు. సో తర్వాత నెక్స్ట్ అమీర్ అభిమానికలు పెట్టారు. ఇక్కడ ఏంటంటే ఫౌల్స్ ఉన్నాయి, పెనాల్టీస్ ఉన్నాయి, టైం బేస్డ్ గేమ్ అనమాట. సో అక్కడ అందరు ఆడతారు, 2 batches ఆడతారు. కాకపోతే నెక్స్ట్ బ్యాచ్ వచ్చిన సిద్ధు, సోనియా, నూకరాజ్ చేసి వీళ్ళైతే టైం అంతా అది ఎందుకు అట్లా బిహేవ్ చేశారో అర్థం కాలేదు. మొత్తం కాలుతోటి హార్ట్ స్టిక్ చేసే ఉన్నాయి, అంత కాలుతోటి అన్నా కానీ అంత దూరం వెళ్ళేసి ఛాన్సార్లు పడింది. ఆసియా అయితే శాండ్రా పడ్డారంటే గేమ్ గివప్ ఇచ్చేశారు. తర్వాత వచ్చేసి సిద్ధు, సోనియా కూడా పడిపోయారు. కాకపోతే ఏంటి అంటే వాళ్ళకి 3 hearts పెట్టారు, వాళ్ళు ఓడిపోయారు కాబట్టి. సో అక్కడ అందులో అయితే వాళ్ళిద్దరు దాంట్లో అయితే నూకరాజ్ ఆసియా పెట్టారు. తర్వాత ఇంకా గివప్ ఇచ్చే టైంకి అయితే శ్రీముఖ్ చెప్తారు, ఫౌల్స్ అయినా పర్లేదు, పెనల్టీస్ అయినా పర్లేదు, మీకు మీ టైంలో మీరు త్వరగా పెట్టేసుకోండి, ఫినిష్ చేసుకోండి అని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసి ఫౌల్స్ అండ్ పెనాల్టీస్ తోటి కలిపి మనకి 6th పొజిషన్లో ఉన్న అంతే సిద్ధు, సోనియా వాళ్ళు అన్నమాట. సో వాళ్ళకు వచ్చేసి చాలా టైం పట్టింది, 30 minutes 47 seconds పట్టింది. నెక్స్ట్ 29 ఫాల్స్, 6 falls తోటి 5th నూకరాజ్ అండ్ నటరాజ్ మాస్టర్ వాళ్ళు ఉన్నారు. సో అంటే ఇక్కడ టైం బేస్డ్ కాబట్టి సో వాళ్ళు 5th పొజిషన్కి వచ్చేసారు. 4th వచ్చేసి 15 ఫౌల్స్ తోటి మనకి ఏమంటారు నూకరాజ్ చేసే వాళ్ళు ఉన్నారు. థర్డ్ వచ్చేసి 4 falls తోటి జాను భాను వాళ్ళు ఉన్నారు. సెకండ్ వచ్చేసి 4 falls తోటి అమీర్ అండ్ అభిమానిక ఉన్నారు. ఫస్ట్ వచ్చేసి ఒకటే ఫాల్ తోటి 3 minutes 57 secondsలో వాసంతి కళ్యాణ్ వాళ్ళు 3 hearts అనేది పెట్టేశారు. బట్ అందులో వాసంతి చాలా బాగా ఆడి ఉంటే కళ్యాణ్ పుష్ చేసేసాడు. సో అక్కడ ఏంటి అనంటే ఈ గేమ్ అయిపోయాక మళ్ళీ ఇంకొక గేమ్ పెట్టారు. ఒకటి మనకి ఈ గేమ్ అనేది మనకి బిగ్ బాస్లో ఉండే
నెట్ పైన బాల్స్ ఉంటాయి. ఆ కలర్కి సంబంధించిన బాల్స్ని మనం కలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏం చేశారంటే వాళ్ళు అక్కడ అనౌన్స్ చేసిన కలర్ బాల్ని తీసుకోవాలి. తీసుకొని అక్కడ ఒకటి అంటే ఒక టేబుల్ లాగా ఉంటుంది, అక్కడ క్రాస్లు ఉంటాయి, ఇంటూ షేప్స్ ఉంటాయి. సో అక్కడ పెట్టేసి ఆ షేప్స్ అనేది ఎవరైతే ఆట నుండి డిస్క్వాలిఫై అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఆ 3 లైన్గా 3 హార్ట్స్ ప్లేస్లో పెట్టేసేయాలన్నట్టుగా చెప్తారు. ఎవరెవరు సో ఎవరైతే మనకి ఫస్ట్ ఛాలెంజ్లో విన్ అయ్యారో వాళ్ళన్నమాట. 4 వాసంతి కళ్యాణ్, జానుబాను, నూకరామ్ చాసియా అండ్ మన అమీర్ అండ్ అభిమానిక. ఇంకా తెలిసిందే కదా, అమీర్ అండ్ అభిమానికని ఫస్ట్ టార్గెట్ చేస్తారు. శాండ్రో మహేశ్వర్ అంటే వాళ్ళని చేసేవాళ్ళు, బట్ వాళ్ళు లేరు కాబట్టి అమీర్ అండ్ అభిమానిక. తర్వాత వచ్చేసి నూకరాజ్ ఆసియాను టార్గెట్ చేసేసారు. తర్వాత జానుబాన్ అయిపోయింది. సో అప్పటికే గేమ్ అయిపోయింది. ఎల్లో బాల్స్ అనేది అందరూ ట్రై చేసారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉండే అని చెప్పేసి అంటారు. కాకపోతే శ్రీముఖి అనేది దాట ఇస్తుంది. సో ఫస్ట్గా రాణించేసింది. అక్కడ వాళ్ళు చెప్తున్నా కానీ వినలేదు. సో అక్కడ మాకు తెలుస్తుంది కదా అని చెప్పేసి చెప్తారన్నట్టు. అక్కడ ఇద్దరికి అమీరా అండ్ భానుకి డౌట్ ఉండే. అమీరా అండ్ భానుకి ఇద్దరికి డౌట్ ఉండే. ఎందుకు అననా అంటే భాను తీసేసినాక కూడా గేమ్ అయిపోయింది అవుట్ అని చెప్పేసి చెప్పారు. సో అక్కడ ఇక వాళ్ళు ఎలా కన్సిడర్ చేశారు ఏంటని చెప్పేసి అయితే మనకు తెలియదు. బట్ ఫస్ట్ అయితే పెట్టింది అయితే అమీరా అండ్ అభిమానికి అది పెట్టారు. వాళ్ళు డిస్క్వాలిఫై. తర్వాత నూకరాజ్ వాళ్ళు డిస్క్వాలిఫై. లాస్ట్ కొంచెం భాను డిస్క్వాలిఫై. సో ఇంకా మిగిలింది వసంతి అండ్ కళ్యాణ్. 2 గేమ్స్లలో వచ్చేసి వాళ్ళకే విన్ అయిపోయారు ఫస్ట్ కాబట్టి 50 రన్స్ అనేది వాళ్ళకు వచ్చేసాయి. సో వాళ్ళు విన్నర్స్ ఈ వీక్ గేమ్స్కి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా మార్క్స్ అనేది ఉంటుంది. నటరాజ్ మాస్టర్ వాళ్ళకి 20 పాయింట్స్, అమీర్ అండ్ మనకి 25, సిద్ధు సోనియాకి 15, నటరాజ్ మాస్టర్ వాళ్ళకి 40, నూకరాజు వాళ్ళకి 40, ఇంకా లాస్ట్కి వచ్చేసి జానుబాను వాళ్ళకి 45. ఆడిన వాళ్ళకేమో అంత కష్టపడి 50 పాయింట్స్. సో ఓడిపోయినా కానీ వీళ్ళకి ఎన్ని పాయింట్స్ వచ్చేసాయి అన్నమాట. శాండ్రో వాళ్ళకి 10 బాన్స్ వచ్చాయి. సో ఏంటంటే ఈ బాన్స్ అనేవి ఓవరాల్గా మనకి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. వాళ్ళు ఎందుకు అంటే శాండ్రో మహేష్ వాళ్ళు ఫస్ట్ 2-3 వీక్స్ వాళ్ళ గేమ్స్ ఏది ఆడలేదు కాబట్టి వాళ్ళకి 5th వీక్ నుండి క్యారీ ఫార్వర్డ్ అయ్యాయి. అవును, ఓకే, సారీ. తర్వాత వాళ్ళు వచ్చాకే స్టార్ట్ అయింది. సో ఎవరికైనా కానీ ఇంపార్టెంట్ గేమ్స్లో బాగా ఆడి విన్ అయినా కానీ అక్కడ జడ్జెస్ ఇచ్చే పాయింట్స్ కూడా వాళ్ళకి యాడ్ అవుతాయి కాబట్టి సో ఆ పరంగా కూడా ఉంటుంది. చూడాలి ఇంకా ఎవరు ఫైనల్ కంటే ఈ వీక్ అయితే డబుల్ ఎలిమినేషన్ అయితే ఉంది అని అన్నారు. మరి సాటర్డే ఆర్ సండే ఎలిమినేట్ ఎవరెవరు అవుతారు ఏంటి, డబుల్ ఎలిమినేషన్ ఉందా లేదు అని అంటే మళ్ళీ వీళ్ళందరినీ ఉంచేసి వాళ్ళని ఈ వీక్ అంతా అలానే ఉంచేసి లాస్ట్కి మనకి బిగ్ బాస్లో స్టేజ్ మీదకి వచ్చాక ఎవరు ఉంటారు ఎవరు వెళ్ళిపోతారు అని చెప్తారు కదా, ఆ విధంగా ఉంటుందా ఏంటనే అంత అయితే తెలియదు. ఓకే, ఓవరాల్గా అయితే లాస్ట్కి అయితే డేంజర్ జోన్లో అమీర్ అండ్ అభిమానిక, సిద్ధు సోనియా అయితే ఇద్దరు ఉన్నారు. సో చూడాలి ఇంకా ఎవరు ఉంటారో ఎవరు వెళ్ళిపోతారో. మేబీ వాళ్ళు సిద్ధు సోనియాని సేవ్ చేస్తారు ఎక్కువ శాతం అయితే. ఫస్ట్ నుండి ఆయన అమీర్ అభిమానిక ఆడినా కానీ వాళ్ళని కొంచెం డిస్కరేజ్ చేసేసారు. సో ఈరోజు కూడా కొంచెం జాను మాట్లాడతాడు కానీ బట్ అభిమానిక అయితే పట్టించుకోదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఉందాం ఇంకా మళ్ళీ మరిన్ని విషయాలతో మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీట్ అవుదాం. బాయ్.